సో జాయింట్‌లో ఆర్థరైటిస్ ఉన్నా గాని అంటే ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా ఆర్ డీజనరేటివ్ కండిషన్స్ హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళలో గాని కార్టిలేజ్ అరుగుదల వచ్చిన దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఓకే. అదే జాయింట్ పెయిన్స్ లైక్ వాళ్ళకి చికెన్ గున్యా వచ్చినా, డెంగ్యూ ఫీవర్ వచ్చినా వాళ్ళకి జాయింట్ ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ వస్తుంది. దాన్ని హ్మ్. ఆర్థరైటిస్ యొక్క లక్షణాలుంటాయి. హ్మ్. సో అదే కాకుండా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. కీళ్ళవాతం, సోరియాసిక్ ఆర్థరైటిస్ వీటన్నిటికి కూడా జాయింట్ పెయిన్స్ అంటాం. హ్మ్. బట్ అందరికీ పీఆర్పీ పనిచేస్తుందంటే దానంతా కరెక్ట్ కాదు. ఓకే. ఓన్లీ జాయింట్ యొక్క అరుగుదల, జాయింట్‌లో డ్యామేజ్ అయిందా ఆర్ ఇన్‌ఫ్లమేషన్ కొంతవరకు ఉంటే దాన్ని అండర్‌లైయింగ్ రూట్ కాజ్ నుంచి కరెక్ట్ చేసే విధానమే పీఆర్పీ యొక్క మెయిన్ యూజ్. సో ఓకే. పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఓకే. సో బ్లడ్‌లో కొన్ని బ్లడ్ సెల్స్ ఉంటాయి. లైక్ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. వీటితో యెస్. పాటు ప్లాస్మా ఉంటుంది. సో వీటిలోంచి బ్లడ్‌లోంచి కలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న సెల్స్ ప్లేట్లెట్స్ ఉంటాయి. హ్మ్. సో ప్లేట్లెట్స్‌లో ముఖ్య యూజ్ ఏంటంటే హీలింగ్ యూజ్ అవుతుంది. ఓకే. సో మనకి సపోజ్ ఒక కట్ అయింది, ఇన్సిషన్ అయింది, చిన్న వూండ్ అయింది. సో అది మళ్ళీ స్కిన్‌గా నార్మల్‌గా హీల్ అయ్యి, గ్రాన్యులేషన్ అయ్యి నార్మల్ స్కిన్ లాగా ఫార్మ్ అవ్వాలంటే హ్మ్. దానికి యూజ్ అయ్యేదే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్‌లో ఉండే కణాలేందంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే. గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సంట్రేట్ అని ఉంటుంది. హ్మ్. సో ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ మళ్ళీ హీల్ అవుతుంది. సో ఇలాంటి గ్రోత్ ఫ్యాక్టర్సే మనకి డ్యామేజ్ అయిన పార్ట్ అంటే కార్టిలేజ్ అరిగినా గానీ, హ్మ్. ఆర్ డ్యామేజ్ అయిన మెనిస్కస్ గానీ, లిగమెంట్స్ గానీ, టెండాన్స్ గానీ, ఆ డ్యామేజ్ అయిన చోట గనుక మనం ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ అక్కడ హీల్ అవుతుంది. ఓకే. సో కార్టిలేజ్ కావాల్సిన మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ అవుతుంది. సో హీల్ అయిన పార్ట్‌ని మళ్ళీ రీమోడల్ అవుతుంది. సో ఎప్పుడైతే కార్టిలేజ్ అనేది మళ్ళీ తిరిగి ఫార్మ్ అయిపోతుందో దానికి మనం పెయిన్ తగ్గడం, జాయింట్ ఫ్రీ అవ్వడం, జాయింట్ పెయిన్ నుంచి కూడా బయటపడతారు.